ఆల్రెడీ డెడ్పూల్ అండ్ వోల్వరిన్ రివ్యూ ఇచ్చేసిన తర్వాత ఫిలిం యొక్క ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్ గురించి, ఫ్యూచర్లో రాబోయే ఫిలిమ్స్ ఏ విధంగా కనెక్ట్ చేస్తారనే పాసిబిలిటీస్ గురించి వీడియో చేశాను. మన ఛానల్లో డెడ్పూల్ అండ్ వోల్వరిన్ ప్లేలిస్ట్లో ఆ వీడియో ఉంటుంది, మీరు చూడకపోతే చూడండి. ఇవాల్టి వీడియోలోనైతే మాత్రం యాక్చువల్గా ఈ ఫిలిం చూసిన తర్వాత చాలా అనాన్సర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ అన్ని అనాన్సర్డ్ క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు కంప్లీట్ క్లారిటీ వచ్చేలాగా అయితే చేస్తాను. యాక్చువల్గా నిన్నటి నుండి చేయాలి, బట్ ఎస్టీసీ అనౌన్స్మెంట్ వచ్చింది కాబట్టి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసా. ఇవాళ మండే, సో ఖచ్చితంగా మనకి బాక్స్ ఆఫీస్ డీటెయిల్స్ తెలుసుకోవాలి. డెడ్పూల్ అండ్ వోల్వరిన్ యొక్క బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్ వీకెండ్ తో పాటు ప్రెసెంట్ హాలీవుడ్ ఫిల్మ్స్ యొక్క ఓపెనింగ్ వీకెండ్ కూడా తెలుసుకుని, ఆ తర్వాత ఆ వన్ అనాన్స్డ్ క్వశ్చన్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత రేపటి నుండి రిమైనింగ్ అన్ని కూడా కంటిన్యూ చేస్తాను. ఇక ముందుగా హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే, కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ప్రీవియస్ వీక్ లో అయిపోయిందని చెప్పాను కదా, బట్ ఈ వీక్ తో అయితే మాత్రం ఇంకాస్త ఎర్న్ చేసినట్టు, అంటే నెంబర్ సెక్షన్ లో కొద్దిగా చేంజెస్ అయితే మాత్రం 399 మిలియన్స్ అయితే మాత్రం ఇప్పటిదాకా ఫైనల్ రన్ లో కలెక్ట్ చేసింది. మరి 400 మిలియన్ మార్క్ దగ్గరకు వచ్చి ఆగిపోయింది, రన్ అయితే అయిపోయినట్టే. ఇక తర్వాత బ్యాడ్ బాయ్స్ రైడ్ ఆర్ డై అయితే మాత్రం రన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. చాలా ఫిల్మ్స్ కాంపిటీషన్స్ క్లాసెస్ లోకి వచ్చినప్పటికీ కూడా స్టిల్ నెంబర్స్ కొద్దిగా యాడ్ అయినప్పటికీ కూడా ఈ ఫిల్మ్ యొక్క థియేట్రికల్ రన్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. నాకు తెలిసి నెక్స్ట్ వీక్ కి కూడా ఎలాంటి నెంబర్స్ కూడా యాడ్ అవ్వకపోవచ్చు ఎక్కువగా, బట్ లాస్ట్ వీక్ కి ఈ వీక్ కి కేవలం 7 మిలియన్స్ మాత్రమే యాడ్ చేసుకుంది. ఫిల్మ్ అయితే మాత్రం వీడియో ఆన్ డిమాండ్ లోకి వచ్చేసింది. పైగా డెడ్పూల్ అండ్ వోల్వరిన్, ట్విస్టర్స్ ఇలా చాలా ఫిల్మ్స్ ఆడుతున్నాయి కాబట్టి కష్టం. బట్ 400 మిలియన్ మార్క్ అయితే మాత్రం ఫైనల్ రన్ లో ఈ ఫిల్మ్ నెక్స్ట్ వీక్ లేదంటే ఆ తర్వాతకైనా సరే టచ్ చేసే పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఇంటర్నేషనల్ గా రిలీజ్ పెద్దగా ఏం లేదు కానీ, బట్ ఆ రిటర్న్ లోని నార్మల్ బస్ తోటి అంత ప్రమోషన్స్ లేకుండా కూడా ఈ అచీవ్మెంట్ అనే చెప్పుకోవాలి. నెంబర్స్ బడ్జెట్ కూడా 100 మిలియన్స్, బట్ నెక్స్ట్ టైం మాత్రం గట్టిగా టార్గెట్ చేసుకోవాలి. బట్ హాలీవుడ్ లో ఒకటే ప్రాబ్లం అనమాట, క్లాషెస్. ఒకే టైంలోని పెద్ద ఫిల్మ్స్ అన్ని వచ్చి పడుతుంటే రిమైనింగ్ టైమ్స్ లో అందరూ ఖాళీ అయిపోతారు అనమాట. దీనివల్ల చాలా ఫిల్మ్స్ రికార్డ్ దగ్గర వరకు వచ్చి ఆగిపోవడానికి కారణం హాలీవుడ్ లో ఇదే, క్లాషెస్ అనమాట. ఆ క్లాష్ ఎఫెక్ట్స్ లేకుండా ప్లాన్ చేసుకుంటే ఇంకా బెటర్. అంటే ఉంటే మంత్ కి 1 or 2 బిగ్ ఫిల్మ్స్ ఇనఫ్ అనమాట. ఆ తర్వాత రిలీజ్ అయిన ఇన్సైడ్ అవుట్ పార్ట్ 2 అయితే మాత్రం ఇప్పట్లో రన్ అయ్యేలా లేదు. డెడ్పూల్ అండ్ వోల్వరిన్ ఇంపాక్ట్ కూడా ఈ ఫిల్మ్ మీద పెద్దగా కనిపించట్లేదు. యానిమేటెడ్ లాంగ్ రన్ సత్తా ఏంటో ఈ ఫిల్మ్ కంప్లీట్ గా చూపించడం కాదు, ఇంతకు ముందు ప్రీవియస్ ఫిల్మ్స్ కూడా చూపించాయి. బట్ ఈ ఫిల్మ్ యానిమేటెడ్ ఫిల్మ్స్ లోనే హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ గా నిలిచింది. అండ్ ఈ ఇయర్ లో ఈ రికార్డ్ ని బ్రేక్ చేయడం ఇంకొక ఫిల్మ్ వల్ల పాసిబుల్ కాదేమో అనిపిస్తుంది. ఇప్పటిదాకా 1.506 బిలియన్స్ కలెక్ట్ చేసింది. ప్రీవియస్ వీక్ కి ఈ వీక్ కి 63 మిలియన్స్ యాడ్ చేసుకుంది. అఫ్ కోర్స్ యానిమేటెడ్ ఫిల్మ్స్ లాంగ్ రన్ ఉంటుంది గైస్, కాకపోతే డెడ్పూల్ అండ్ వోల్వరిన్, ట్విస్టర్స్ లాంటి ఫిల్మ్ వచ్చినా కూడా జోరు తగ్గట్లేదంటే ఇంకా అప్కమింగ్ యానిమేటెడ్ ఫిల్మ్స్ ఏదో పెద్ద కాంపిటీషన్ రావాలి ఈ ఫిల్మ్ కి. అండ్ డెస్పెక్టబుల్ మీ 4th పార్ట్ కూడా ఉంది యానిమేటెడ్ చాయిస్ లో, ఒకవేళ ఫ్యామిలీస్ వెళ్ళాలనుకుంటే. ఒకవేళ అది కూడా లేదనుకోండి, ఇక అందరి చాయిస్ ఇదే ఉంటుంది, అప్పుడు ఇంకా ఎక్కువ కలెక్ట్ చేసి ఉండేది ఈ ఫిల్మ్. ఫైనల్ రన్ 1.6 or 1.7 బిలియన్స్ వరకు వెళ్ళొచ్చంట. ఇక ఆ తర్వాత ఇక ఏ క్వైట్ ప్లేస్ డే 1 కూడా ఫైనల్ రన్ కంప్లీట్ చేసుకున్నట్టుంది. ఇప్పటికీ కలెక్షన్స్ అయితే బాగా వచ్చేసాయి. అంటే ఆ కంటెంట్ పరంగా, ఆ టాక్ పరంగా చూసుకుంటే మాత్రం ఇది ఒక అచీవ్మెంట్. 253 మిలియన్స్ ఇప్పటిదాకా కలెక్ట్ చేసి ప్రీవియస్ వీక్ కి ఈ వీక్ 10 మిలియన్స్ యాడ్ చేసుకుంది బ్లాక్ బస్టర్. బట్ క్వైట్ ప్లేస్ ప్రీవియస్ ఫిల్మ్స్ రికార్డ్స్ బ్రేక్ చేయలేదులేండి. ఇక ఆ తర్వాత రిలీజ్ అయిన డెస్పెక్టబుల్ మీ 4th పార్ట్. మెయిన్స్ ఫ్రాంచైజ్ బ్రాండ్ ఎలా ఉందంటే, స్టార్టింగ్ లో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ వల్ల ఆ తర్వాత వచ్చిన ఫిల్మ్స్ మిక్స్డ్ టాక్ వస్తున్నా ఫ్యామిలీస్ కి, కిడ్స్ కి అలవాటు పడిపోయారు, బాగా చూస్తున్నారు. ఇప్పటిదాకా 677.7 మిలియన్స్ కలెక్ట్ చేసింది. ప్రీవియస్ వీక్ కి ఈ వీక్ కి 100 మిలియన్స్ యాడ్ చేసుకుంది. సినిమా అయితే నెగిటివ్ మిక్స్డ్ టాకే, ఏం లేదు ప్రీవియస్ ఫిల్మ్స్ తో కంపేర్ చేసుకున్నా. బట్ స్టార్టింగ్ మిలియన్స్ ఫిల్మ్స్ చాలా బాగుంటాయి, దానికి అలవాటు పడిపోయినట్టున్నారు ఆడియన్స్. ఫైనల్ రన్ 900 మిలియన్స్ దాటి వెళ్ళేలా కనిపిస్తుంది. ఇక ట్విస్టర్స్ ఓపెనింగ్ వీకెండే ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది న్యాచురల్ డిజాస్టర్ జానరస్ లోని. అండ్ సెకండ్ వీకెండ్ లోని డెడ్పూల్ అండ్ వోల్వరిన్ లాంటి బిగ్ కాంపిటీషన్ ఉన్న స్క్రీన్ షాట్ వెళ్ళిపోయినా కూడా ఫిల్మ్ కి ఏమాత్రం ఇంపాక్ట్ కూడా పెద్దగా కనిపించలేదు సెకండ్ వీకెండ్ లో. సో ఒకవేళ క్లాష్ లేకపోయి ఉంటే ఇంకా ఎక్కువగా యూజ్ అయ్యి ఉంటుంది నార్త్ అమెరికాలో. నార్త్ అమెరికా నుండి మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి గైస్. ఫిల్మ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఈజీగా అచీవ్ చేయడానికి కారణం కూడా, అంటే ఇంకా అచీవ్ చేయలేదు, ఇంకొన్ని రోజులు అచీవ్ చేస్తుంది. ఇంటర్నేషనల్ గా రిజల్ట్ ఏం బాగాలేదు, అంత పెద్ద సపోర్ట్ లేదు. అంటే ఇంటర్నేషనల్ గా కొన్ని ఫిల్మ్స్ ఆడితే ఎలాంటివి అంటే ఫ్రాంచైజ్ ఫిల్మ్స్, పాన్ వరల్డ్ గా విఎఫ్ఎక్స్, బిగ్ స్కేల్ బడ్జెట్ అలాంటి ఫిల్మ్సే. బట్ ఇలాంటివి ఓన్లీ డొమెస్టిక్ గా గట్టిగా సపోర్ట్ ఉంది నార్త్ అమెరికాలో. దానివల్ల ఈ ఫిలిం ప్రాఫిట్ అయితే మాత్రం ఇంకొన్ని రోజుల్లో అందుకోవచ్చు అనమాట. వరల్డ్ వైడ్ గా 300 మిలియన్స్ అనుకున్నారు అనమాట, దాటి రావాలి యాక్చువల్ గా. బట్ ఇప్పుడు నార్త్ అమెరికాలో ఎక్కువ వచ్చేయడం తోటి మరి ఈ ఫిలిం కి 300 మిలియన్ లోపే బ్రేకింగ్ టార్గెట్ నెక్స్ట్ వీకెండ్ కల్లా అయిపోయేలా కనిపిస్తుంది. ఇప్పటిదాకా 221.3 మిలియన్స్ కలెక్ట్ చేసింది ప్రపంచవ్యాప్తంగా. ఆల్రెడీ నార్త్ అమెరికాలోనే 154 మిలియన్స్ కలెక్ట్ చేసేసింది అనమాట. నార్త్ అమెరికాలో ఎక్కువ రావడం బెనిఫిట్ ఏంటంటే అక్కడ ట్యాక్స్ తక్కువ కట్ అవుతుంది వీళ్ళకి డొమెస్టిక్ గా, కాబట్టి ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి. ఈ ఫిల్మ్ ఓపెనింగ్ వీకెండ్ లోని నార్త్ అమెరికాలోని గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ఫిల్మ్ కన్నా ఎక్కువ ఓపెన్ చేసింది. సో మరి చూద్దాం, ఫైనల్ అడ్వాంటేజ్ అయితే ఫిల్మ్ 300 మిలియన్స్ దాటి 350 మిలియన్స్ వరకు కూడా వెళ్తే ఆ పొటెన్షియల్ అయితే ఉంది ఓపెనింగ్స్ బట్టి.
అండ్ ఇక ఆ తర్వాత రీసెంట్ గా రిలీజ్ అయిన డెడ్ పూల్ అండ్ వుల్వరిన్ గ్లోబల్ వీకెండ్ పక్కన పెడితే డొమెస్టిక్ వీకెండ్ లో మంచి అచీవ్మెంట్ చూపించిందని చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ ప్రీవియస్ డెడ్ పూల్ పార్ట్ 1 పార్ట్ 2 కూడా 130 అండ్ 137 మిలియన్స్ వరకు డొమెస్టిక్ గా ఓపెనింగ్ వీకెండ్స్ లోనే R-rated తోటి ఓపెన్ చేసే కాబట్టి దానికి త్రీక్వల్ గా వస్తున్న ఈ ఫిల్మ్ కి ఈజీగా 160-170 మిలియన్స్ వచ్చేస్తాయి, అంటే వోల్వరిన్ MCU కనెక్షన్ లేకపోయినా సరే. బట్ ఈ రెండు అడ్వాంటేజ్ ఉన్నా కూడా చాలా వరకు ప్రొజెక్షన్స్ ప్రకారం 170-180 ఇవే కనిపించాయి. బట్ ఈ ఫిలిం ఫైనల్ గా 200 మార్క్ ని దాటేసింది. డే 1 బట్టి మన ప్రొజెక్షన్స్ అయితే 190-210 మిలియన్స్ దగ్గరలో అనుకున్నాం కదా. సో మొత్తానికి ఈ ఫిలిం నార్త్ అమెరికాలోని ఓపెనింగ్ 3 days వీకెండ్ లో 205 మిలియన్స్ అనేది ఒక అచీవ్మెంట్ అనమాట. సో ఓపెనింగ్ వీకెండ్ లోని మంచిగా R-rated లో కలెక్ట్ చేసింది. డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ కన్నా 20 మిలియన్స్ ఎక్స్ట్రాగా వచ్చింది. ఈ క్రాస్ ఓవర్ ఈవెంట్ యొక్క హైప్ తో పాటు డెడ్ పూల్ ఫ్రాంచైజ్ బ్రాండ్ కూడా పనిచేసింది. ఇక గ్లోబల్ వీకెండ్ గా ప్రపంచవ్యాప్తంగా 438 మిలియన్స్ ని క్రాస్ చేసింది. డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ 450 మిలియన్స్ కలెక్ట్ చేసింది. ఆ రికార్డ్ వదిలేస్తే అవతార్ రికార్డ్ ని కూడా, అంటే అవతార్ 441 మిలియన్స్ ఓపెనింగ్ వీకెండ్ లో కలెక్ట్ చేసింది. అవతార్ 2 ఓపెనింగ్స్ 441 మిలియన్స్ వచ్చినప్పటికీ ఫైనల్ రన్ లోనే 2.3 బిలియన్స్ ఎలా క్రాస్ చేసిందంటే అది లాంగ్ రన్ గా బాగా పనిచేసేలాంటి ఫిల్మ్స్ అనమాట. మార్వెల్ ఫిల్మ్స్ కలా కాదు, ఓపెనింగ్స్ అనేవి ఫ్రంట్ లోడెడ్ అనమాట. అండ్ ఈ ఫిల్మ్ అయితే మాత్రం బ్యాట్మెన్ వర్సెస్ సూపర్ మ్యాన్ డాన్ ఆఫ్ జస్టిస్ ఫిల్మ్ యొక్క 422 మిలియన్స్ రికార్డ్ ని బ్రేక్ చేసింది. బట్ ఫుట్ ఫాల్స్ పరంగా బ్రేక్ చేయలేకపోయింది. ఆ ఫిల్మ్ కి అంటే అప్పట్లో హైప్ ఆ విధంగా ఉండేది, బ్యాట్మెన్ వర్సెస్ సూపర్ మ్యాన్ కరెక్ట్ గా క్లిక్ అయి ఉంటే బాగుండు. బట్ థియేటర్ల వెర్షన్ కి విపరీతంగా నెగిటివ్ రెస్పాన్స్. మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ కూడా 450 మిలియన్స్ కలెక్ట్ చేసింది ఓపెనింగ్ వీకెండ్ లో. బట్ నెగిటివ్ రెస్పాన్స్ కొద్దిగా మిక్స్డ్ రెస్పాన్స్, మరి కంప్లీట్ నెగిటివ్ కాదు, మిక్స్డ్ వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల ఫిల్మ్ ఫైనల్ రన్ లో 1 బిలియన్ కొట్టలేకపోయింది. బట్ ఈ ఫిల్మ్ కి రెస్పాన్స్ బాగుంది. మెయిన్ గా కామెడీ ప్లస్ పాయింట్ రెగ్యులర్ ఆడియన్స్ కి ఫిల్మ్ తో. మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ బాగా సీరియస్ గా ఉంటుంది. ఎనీవే ఈ ఫిల్మ్ R-rated లోని హైయెస్ట్ క్రాసింగ్ రికార్డ్ ని పెట్టే ఛాన్స్ ఉంది, జోకర్ ని బీట్ చేసి. బట్ జోకర్ 2 వచ్చిన తర్వాత అదే రికార్డ్ ని ఇదే ఇయర్ లో బ్రేక్ చేసే పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. సెకండ్ వీకెండ్ డ్రాప్ తో మనకి క్లారిటీ వస్తుంది ఫిల్మ్ హోల్డ్ ఎంత వరకు ఫైనల్ రన్ వెళ్ళొచ్చని. ఇక ఫిల్మ్ లోని బాగా చాలా మందికి డౌట్స్ వచ్చే అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ లోని ఒకటి, మెయిన్ స్ట్రాంగ్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్, అదేంటంటే ఎక్స్‌మ్యాన్ యూనివర్స్ MCU ప్రకారం ఎర్త్ 13005 ఎర్త్ అనమాట. సో అది డెడ్ పూల్ గానీ ఎక్స్‌మ్యాన్ టైం లైన్ అంతా అక్కడ కంటిన్యూ అవుతుంది. ఇక MCU టైం లైన్ ఎక్కడ అవుతుంది బ్రో అంటే అది ఎర్త్ 616 అనమాట, సీక్రెట్ టైం లైన్. MCU మెయిన్ టైం లైన్ ఎర్త్ 616 కి వేడ్ విల్సన్ ఎర్త్ 13005 నుండి ఎలా వచ్చాడు అనే క్వశ్చన్ చాలా మందికి ఉంది, నాకు కూడా ఉండేది. సినిమాలో ఆ సీన్ ని పెట్టాల్సిన అవసరం కూడా లేదులే అనిపించింది. అంటే హ్యాపీ హోగన్ ని వేడ్ విల్సన్ వచ్చి మీట్ అయ్యి నాకు ఎవెంజర్స్ లో జాయిన్ అవ్వాలని చెప్తాడు. బట్ హ్యాపీ అయితే దాన్ని రిజెక్ట్ చేస్తాడనమాట, యాక్సెప్ట్ చేసుకోడు వేడ్ విల్సన్ ని. ఇది ఎలా పాసిబుల్? చాలా మంది అనుకుంటారు ఎర్త్ 13005 లో కూడా హ్యాపీ హోగన్ ఉన్నాడేమో, ఎవెంజర్స్ ఉన్నారేమో, అక్కడికి డెడ్ పూల్ వెళ్ళి రిక్వెస్ట్ అడిగాడేమో అని. లేదు, ఎర్త్ 13005 లోని ఎవెంజర్స్ లేరు, ఎర్త్ 616 లోని మ్యూటెంట్స్ లేరు అనమాట. ఎస్, ఎక్స్‌మ్యాన్ ఫ్రాంచైజ్ ఈవెంట్స్, ఎవెంజర్స్ ఫ్రాంచైజ్ ఈవెంట్స్ రెండు డిఫరెంట్ ఎర్త్స్, మల్టీవర్స్ కాబట్టి అది ఒకే యూనివర్స్ లో ఉండే పాసిబిలిటీస్ లేదు. రైటర్స్ అడిగినదే చెప్తారు. మొన్న ద మార్వెల్స్ లో మనకి బీస్ట్ ని చూపించారు, ప్రొఫెసర్ ఎక్స్ ని కూడా మెన్షన్ చేశారు. అది ప్యారలల్ రియాలిటీ అనమాట. ఏ అర్థం మనకు తెలియదు కానీ ద మార్వెల్స్ పోస్ట్ క్రెడిట్స్ లో చూపించిన బీస్ట్ అయితే ప్రొఫెసర్ ఎక్స్ ని మెన్షన్ చేస్తాడు. అండ్ ఎవెంజర్స్ ఏంటి, మీరు వేరే రియాలిటీ నుండి వచ్చారు అని అంటారు తప్పించి వాళ్ళ రియాలిటీలోని వాళ్ళ ఎర్త్ లో కూడా ఎవెంజర్స్ లేనట్టే చూపించారు. సో ఎక్స్‌మ్యాన్ ఎవెంజర్స్ కలిసి ఉండే లాంటి ఎర్త్ బాగా రేర్ అనుకుంటాం మరి మల్టీవర్స్ లో. పోతే ఇప్పుడు ఎర్త్ 616 కి వేడ్ విల్సన్ ఎలా వచ్చాడు MCU లోకి అనేదే పాయింట్ అనమాట. తనైతే మాత్రం డెడ్ పూల్ 2 క్లైమాక్స్ లోని ఆ కేబుల్ యొక్క టైం ట్రావెల్ డివైస్ ని మార్చేసి చాలా టైం లైన్ ఈవెంట్స్ ని మార్చేసి వెనెస్ని తిరిగి బ్రతికించుకుని తన లైఫ్ తో పీస్ఫుల్ గా హ్యాపీగా ఉంటాడు. బట్ టీవీఏ ప్రతి ఒక్కరిని పట్టుకుంటుంది. బట్ డెడ్ పూల్ ఇన్ని చేస్తే మాత్రం అతన్ని పట్టుకోలేదు, ఏమీ జరగలేదు, ఎన్నో ఇయర్స్ గడిచిపోద్ది, హ్యాపీగా ఉంటాడు కామ్ గా. అది మాత్రమే కాదు, మెయిన్ లూప్ హోల్ ఏంటంటే తను హ్యాపీ హోగన్ ని MCUని అక్కడికి మీట్ అవ్వడానికి వెళ్ళింది కూడా ఈ అప్గ్రేడ్ చేసిన డివైస్ ని యూజ్ చేసుకునే. ఇదేంది బ్రో, టైం ట్రావెల్ డివైస్ ని యూజ్ చేసుకుని ఎవరైనా పాస్ట్ కో ఫ్యూచర్ కో టైం లైన్ లోని టైం ట్రావెల్ చేయగలుగుతారు కానీ వేరే రియాలిటీకి మల్టీవర్స్ ఎలా వెళ్తారు? ఇది ఒక బిగ్ లూప్ హోల్ గానే మిగిలిపోతుందో తర్వాత క్లారిటీ ఇస్తారో మనకు తెలియదు. MCలో చాలా ప్లాట్ హోల్స్ అలానే మిగిలిపోయాయి, ఇది కూడా అలానే మిగిలిపోవచ్చు. తను పీటర్ తోటి చెప్తాడనమాట, తను ఎవెంజర్స్ లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించినట్టు, ఎప్పుడైతే వాళ్ళు రిజెక్ట్ చేశారో ఇక మరి అవసరం లేదని ఆ డివైస్ ని విరగ్గొట్టేసినట్టు. అవును, ఆ టైం ట్రావెల్ డివైస్ ని డిస్ట్రాయ్ చేసేస్తాడు అండ్ తన కాస్ట్యూమ్ ని కూడా సూపర్ హీరోగా వదిలేసి కార్ సేల్స్ మ్యాన్ గా గడుపుతాడు నార్మల్ లైఫ్. బట్ ఆ డివైస్ తో మల్టిపుల్ రియాలిటీస్ కి కూడా ట్రావెల్ చేయగలిగే పాసిబిలిటీ ఉంటే అలాంటి డివైస్ ని వేడ్ విల్సన్ ఎందుకు డిస్ట్రాయ్ చేస్తాడో కూడా అర్థం లేదనమాట. ఇవి కొద్దిగా లేజీ రేటింగ్స్ అనిపిస్తుంది, వర్స్ట్ రేటింగ్స్ లాగా. ఓకే, తను హ్యాపీ హోగన్ ని మీట్ అయ్యాడు, బట్ ఎవెంజర్స్ గురించి తనకెలా తెలుసు? ఎందుకంటే ఎర్త్ 13005 లో ఎవెంజర్సే ఉండరు కదా, ఎర్త్ 616 లో ఎవెంజర్స్ ఉంటారని వాళ్ళ గురించి తనకి ఎలా తెలుసు? అక్కడికి వెళ్ళి అపాయింట్మెంట్ కూడా ఇచ్చుకున్నాడు ఇంటర్వ్యూ లాగా.
టైమ్ లైన్ లో చేంజెస్ చేస్తే ఓకే, మల్టిపుల్ రియాలిటీస్ కి ట్రావెల్ చేసినా కూడా టీవీఏ ఇన్వాల్వ్ అవ్వకపోవడం ఏంటో ఎన్నో ఇయర్స్ వరకు పట్టించుకోలేదు ఆ ఇన్సిడెంట్ ని. స్టోరీని ఆ విధంగా టీవీఏ తను చేసింది తప్పు అని పట్టుకునే విధంగా కనెక్ట్ చేసి ఉంటే చాలా బాగుండేది ఎంసీయూలోని. పైగా డెడ్ పూల్ కి టీమ్ లో జాయిన్ అవడం, టీమ్ అప్ అవడం అంతగా ఇష్టం ఉండదు, సోలోగా ఉండడం ఇష్టం. మనం చూసాం కదా డెడ్ పూల్ 1, 2లోని కలోసస్ ఎన్నోసార్లు ఎక్స్మాన్షన్ కి పిలిచిన, ఎక్స్మాన్ లో జాయిన్ అవ్వమన్నా తను రిజెక్ట్ చేస్తాడు, అసలు జాయిన్ అవ్వడం ఇష్టపెట్టుకోడు పెద్దగా. అసలు ఈ ఎవెంజర్స్ లో జాయిన్ అవ్వాలి ఉందనే సీన్ పెట్టకపోతేనే బాగుండేది కదా అని మీకు అనిపిస్తుంది కదా. సినిమాలోని మెయిన్ స్టోరీ రైటర్స్ లోని ర్యాన్ రొనాల్డ్స్ కూడా ఒకడు. ఆయన చెప్పాలనుకున్నది ఏంటంటే డెడ్ పూల్ ఎవెంజర్స్ లో జాయిన్ అవ్వాలనే కోరికతో ఉంటాడు. అది రిజెక్ట్ అయిన బాధ తర్వాత టీవీఏ వాళ్ళు పిలిచి ఆఫర్ ఇచ్చి మిషన్ చేయమనగానే చేయడానికి సిద్ధమయ్యాడు. అంటే ఇష్టంతో ఉంటారు కాబట్టి టీవీ ఏ ఆఫర్ ఇచ్చినా కూడా వెంటనే యాక్సెప్ట్ చేసే విధంగా పెడదాం అనుకున్నారు. ఎనీవే తను టీవీ ఇచ్చిన మిషన్ కూడా సరిగ్గా చేయలేదు కదా, మరి ఆ సీన్ కి అర్థమే లేదు. ఇలా అన్కన్విన్స్డ్ రైటింగ్స్ వల్ల ప్లాట్ హోల్స్ ఎక్కువ క్రియేట్ అవుతాయి. టైమ్ రీపర్ వల్లనే ఎన్నో ప్లాట్ హోల్స్ క్రియేట్ అయ్యాయి. బట్ టైమ్ రీపర్ గురించి మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ర్యాన్ రొనాల్డ్స్ ఏంటంటే కామెడీ జోకులు వేయడానికి, అలాంటి డైలాగ్స్ రాయడానికి రైటర్ గా పనికొస్తాడు తప్పించి స్క్రిప్ట్ విషయంలోని ఇలా మల్టీవర్స్ ఇన్వాల్వ్ అయ్యే క్రాస్ ఓవర్ ఈవెంట్ కి మాత్రం ప్రొఫెషనల్ గా బాగా స్కిల్స్ ఉండేలాంటి రైటర్స్ ని తీసుకుంటేనే బెటర్. ఏవే ఎవెంజర్స్, డూమ్స్డే, సీక్రెట్ వార్స్ కి ఆల్రెడీ ఇన్ఫినిటీ వార్, ఎండ్ గేమ్ రైటర్స్ ని తీసుకుంటున్నారు కాబట్టి గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎనివే ఇది ఒక ప్లాట్ హోల్ అయినప్పటికీ మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా. టైం ట్రావెల్ డివైస్ తోనే తను మల్టీవర్స్ ట్రావెల్ చేశాడు అని. అఫ్ కోర్స్ ఆ డివైస్ ని కూడా మళ్ళీ విరగొట్టేశాడు. ఇది ప్లాట్ హోల్ అయినప్పటికీ రిమైనింగ్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అయితే మాత్రం క్లారిటీగా అర్థమయ్యేలాగా డిజైన్ చేసినట్టు ఉంటాయి కొన్ని. బట్ అది కూడా ఇప్పుడు చెప్పాలని టైం సరిపోదు, తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ తో పాటు ఈ డౌట్ మీకు క్లారిటీ అయింది అనుకుంటే రిమైనింగ్ గురించి అండ్ ఫుల్ కంప్లీట్ ఫిల్మ్ ఎక్స్ప్లెనేషన్ కూడా తర్వాత చెప్పుకుందాం, మాట్లాడుకుందాం వీడియోస్ లో. ప్రెసెంట్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా, సినిమా చూసిన వాళ్ళకి డౌట్ ఉంటే షేర్ చేయండి, యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.